తెలంగాణలో భారీ గణనాథుడు కొలువు తీరాడు. ఆ గణేశుడికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటా ప్రత్యేకతలు? ఇంతకీ ఆ వినాయకుడు ఎక్కడున్నాడు? అయితే ఈ స్టోరీ చూడండి. ఇక్కడ కనిపిస్తున్నది తెలంగాణలోని అతి పెద్దదిగా భావిస్తున్న బొజ్జ గణపయ్య విగ్రహం. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీలో రవితేజ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ మట్టి వినాయకుడు సిద్ధమవుతున్నాడు. 54 అడుగులు ఎత్తున్న ఈ మట్టి గణపయ్య నిర్మాణ దశలోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 5 లక్షల రూపాయల వ్యయంతో ఈ లంబోదరుడు ప్రాణం పోసుకుంటున్నాడు. నిజామాబాద్ పోచమ్మ గల్లీలో రవితేజ యూత్ సొసైటీ గత 25 ఏళ్లుగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా వివిధ రూపాల్లో భారీ విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠించాలని ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కలకత్తా కళాకారుల సహకారంతో మట్టి విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నారు. తొలుత 36 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలోనూ అందరినీ ఆకట్టుకున్నారు. గత సంవత్సరం నుంచి 54 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. బహుశా తెలంగాణలోనే ఇది భారీ మట్టి విగ్రహం కానుందని నిర్వాహకులు భావిస్తున్నారు. పిఓపి వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి. దీనివల్ల మొత్తము వాతావరణం కాలుష్యం వల్ల ఎన్నో వర్షాలు పడకుండా రైతులందరూ ఇబ్బంది పడి జనజీవన స్రవంతి అందరి అతలాకుతలమవుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ యొక్క మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ఎంతో హాని ఉన్నందున వీరి బాటలోనే అందరూ మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించాలని ఆశిద్దాం. సాక్షి న్యూస్, నిజామాబాద్.